వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య దాడి. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట పరామర్శ. నందవరం మండలం కనకవీడిలో వైసీపీ టీడీపీ నాయకులు శనివారం దాడి చేసుకున్నారు. ఈ దాడిలో వైసీపీ నాయకులు సూర్యనారాయణ, వీరుపాక్షికి గాయాలయ్యాయి. వారిని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి పరామర్శించారు. ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు అధికారం అడ్డు పెట్టుకొని వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారన్నారు. డీఎస్పీకు సమాచారం ఇచ్చినా ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోలేదన్నారు. సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెన్నకేశ్వరరెడ్డి పేర్కొన్నారు. మద్దతుతో ఇవాళ తెలుగుదేశం నాయకులు కనకవీడు విలేజ్లో ఇద్దరిని అటాక్ చేసి బాగా రక్తం గారేటట్లు ఎముకలు గిరిగేటట్లు కొట్టడం జరిగింది. దానికి ఇన్స్పెక్టర్ కానీ ఎస్ఐ కానీ ముద్దాయిలుగా అనేటువంటి బాధితులనే లోపలేసి ఇవాళ సతాయించి వాళ్ళ పైన కేసు కూడా రాసుకోకుండా వదిలేసినారు. ఆ విషయం డిఎస్పీ గారికి చెప్తే కూడా ఇంతవరకు ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ తీసుకోలేదు. ఈ విధంగా రేపు సోమవారం ఎస్పీ గారిని కూడా అపాయింట్మెంట్ అడిగినాము. ఆయనకు కూడా కలిసి ఇక్కడ జరుగుతున్నటువంటి తెలుగుదేశం వారి అరాచకాలు, అదేవిధంగా పోలీసులు, ఎస్ఐలు, సిఐలు వారికి అన్యాయంగా మద్దతు ఇచ్చి వైఎస్ఆర్ శ్రేణులపైకి, వైఎస్ఆర్ కార్యకర్తలపైకి రెచ్చగొట్టి పంపిస్తున్నారు. కాబట్టి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎస్పీ గారు, డిఎస్పీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేయాలని కోరుతున్నాము. ఈ విషయమై ఎస్పీ గారి దృష్టికి కూడా, ఇన్ఛార్జి ఎస్పీ గారికి దృష్టికి కూడా తీసుకొని పోతాం సోమవారం.